ఈ వీడియోలో అసభ్య పదజాలం, బూతులు, చిన్నపిల్లలు వినకూడని భాష ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి భాషని మేము కొంచెం డిస్ప్లే చేస్తాం, వీడియోస్ని చూపిస్తాము, మేము ఆడియో బైట్స్ని వినిపిస్తాము. కాబట్టి మేబీ పిల్లలు ఒకవేళ పక్కన ఉంటే మీరు మోస్ట్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం అనేది సజెస్టబుల్. ఇఫ్ నాట్, పిల్లల పక్కన ఉంటే దయచేసి ఆస్ దెమ్ టు లీవ్ ఆర్ ఎల్స్ మీరు తర్వాత అయినా చూడండి ఈ వీడియో. రైట్, ఇకపోతే ఈ వీడియో దేని గురించి అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఘాటుగా విమర్శించే కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు. విమర్శ, ప్రతి విమర్శ ఇవన్నీ మనకు కామనే, సద్విమర్శ, ఇంకా ఇవన్నీ విమర్శలు జరుగుతూ ఉంటాయి కదా. అయితే నేను మీకు ఒక వ్యక్తి, అంటే ఇతని పేరు కిరణ్. ఈయన మొన్ననే నేను ఒక రోజు క్రితం మేము ఒక వీడియో చేసాం. దాంట్లో ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోని మార్ఫ్ చేసి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని ట్రాల్ చేయటం లాగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. ఓకే, అది ఆయన మాట్లాడిన దానికి చాలా కౌంటర్లో గట్టిగానే వచ్చినాయి, అది వేరే విషయం. దాని గురించి మేము కూడా మాట్లాడాం. ఇప్పుడు అతని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక వీడియో మీకు ప్లే చేస్తాను వెనకమాల, అండ్ ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ ఇట్. ఒక లేడీ తను బయటకు వచ్చి, ఈ కిరణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్. ఇతను కిరణ్ అనే వ్యక్తి, ఈ కిరణ్ రాయల్ అంటారంట ఇతన్ని. ఇతను జనసేన పార్టీ, మళ్ళీ చెప్తున్నా, తిరుపతి ఇన్ఛార్జ్. మార్పు కోసమే జనసేన అని వచ్చిన జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ ఈయన ఏం చేశారు అనేది ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఒకసారి నేను ప్లే చేస్తాను, ఓకేనా? వినండి. నా పేరు లక్ష్మి. చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి. 1,20,00,000 అప్పులు చేసి ఇచ్చారండి. నా పిల్లల్ని చెబుతారని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30,00,000 నాకు బాండ్లు చెప్పులు రాయించాడు. 1,20,00,000 కానీ 30,00,000 బాండ్లు రాపించారు చెప్పి. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను, అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను కిరణ్ రాయ్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆయన చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను చనిపోతున్నాను. చాలా ఆవిడ మాట్లాడుతున్న వ్యక్తి చాలా గద్గద స్వరంతో ఏడుస్తూ, అప్పుడు దాకా ఏడ్చారేమో మొహమంతా రెడ్డిగా ఉండి ఆవిడ మాట్లాడుతున్నారు. ఓకే, అది ముందు ఏం జరిగిందో మనం అనలైజ్ చేయకూడదు కాబట్టి ఈ వీడియో వరకు మాత్రం తను కంటతడి పెట్టుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడుతూ 1,20,00,000 రూపాయలు ఈ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తికి ఇచ్చాను. అతను బెదిరించి కేవలం 30,00,000కు మాత్రమే చెక్కులో అన్ని బాండ్లు రాపించుకుని నాతో ఒక వీడియో కూడా తీపిచ్చి అడుగుతున్నందుకు పిల్లల్ని చంపేస్తానని చెప్పని భయపెడుతున్నాడు అని చెప్పని ఈ వీడియో ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తూ, నేను చనిపోతాను, ఆల్మోస్ట్ దిస్ ఈజ్ అ సూసైడ్ నోట్ అనుకోవచ్చు మనం. చనిపోతున్న ముందు ఈవిడ మేబీ ఇప్పుడు దాకా అయితే ఈవిడ ఎలాంటి అఘాయిత్యం చేసుకోలేదు అనేది ఇన్ఫర్మేషను. ఒకవేళ వీడియో చూస్తే, అమ్మ మీరు అలాంటి పనులు ఏం చేయొద్దు, ఖచ్చితంగా ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉన్నా సరే ఖచ్చితంగా న్యాయం అనేది, మనం ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడాలి, కాబట్టి మీరు అలాంటి అఘాయిత్యాలు ఏం చేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కావచ్చు, ప్రజా ఉద్యమాల్లో ఉన్న హక్కుల సమితిలు కావచ్చు, వీళ్ళందరూ మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు. సో దయచేసి మీరు అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవద్దని మా నుంచి మనవి. ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇప్పుడే కాదు, ఇతనికి ఇంతకుముందు కూడా ఒక నేర చరిత్ర, అంటే 2017-18లో కూడా ఒక కేసు ఫైల్ అయింది, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని. మీరు నమ్మకపోతే ఈ బయట వేస్తాను, ఒకసారి చూడండి. వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో జనసేన పార్టీ చిత్తూరు నేత ఒకరు ఇరుక్కున్నారు. మొదట వ్యాపారికి ఓ యువకుడు ఫోన్ చేసి 2 లక్షలు అడిగాడు. వ్యాపారి ఫిర్యాదుతో యువకుడిని పట్టుకుని విచారించారు పోలీసులు. తనకేమీ తెలియదని జనసేన నేత చెప్పినందుకే బెదిరించారన్నాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈయన పేరు మురళి. తిరుపతి కోర్లకుంటకు చెందిన ఫైనాన్షియర్. కొన్నాళ్ల క్రితం ఓ యువకుడు మురళికి ఫోన్ చేశాడు. తాను చంద్రగిరి కానిస్టేబుల్ అని పరిచయం చేసుకున్నాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మురళి పెద్దగా పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత మరోసారి ఆ యువకుడు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించాడు. దీంతో మురళి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరిపితే ఎస్టీవీ నగర్ కు చెందిన రాజేష్ గా తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. తనకేమీ తెలియదని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ఇదంతా చేయిస్తున్నాడని రాజేష్ పోలీసులకు చెప్పాడు. దీంతో బాధితులు జనసేన లీడర్ కిరణ్ రాయల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ మరియు అతను ఫ్రెండ్స్ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి కత్తులు తీసుకుని వచ్చేసి సంపదాన్ని బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి దాని ప్రకారము మేము ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తాం. కిరణ్ రాయల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది మురళి ఫ్యామిలీ. ఒక గ్యాంగ్ వచ్చి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ రోజు నిన్ను నీ మొగుడిని చంపేస్తాను అనేసి వీధుల్లో కావిలి కాసి ఉన్నారు. నలుగురున్నారు. హాఫ్ అన్ అవర్ నేను డైరెక్ట్ గా కిరణ్ రాయల్ని చూశాను. నైట్ నేను 7:45 వాడు ఎక్కడున్నాడు, వాడిని ఈరోజు బతికిచ్చేది లేదంటూ మా సెక్యూరిటీ గార్డులని కూడా వాళ్ళని అడిగి నా వివరాలన్నీ సేకరిస్తూ నా కోసం నన్ను చంపాలని మర్డర్ చేయాలని నన్ను. ఎందుకంటే ఈ కేసు విషయం బయట వస్తే యావత్ గ్రూప్ విషయం మొత్తం బయట వస్తుంది. దానిపైన ఉండేటువంటి ప్రముఖులు అంటే ఎందుకంటే కిరణ్ రాయల్ ఒకటే కాదు, నాకు తెలిసి దీనిపైన కూడా వాడికి ఏదో సపోర్ట్ ఉందని మేము అనుకుంటున్నాము. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ పాత్రపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. జనసేన లీడర్ ఇలా డబ్బుల కోసం బెదిరిస్తున్నాడన్న వార్త స్థానికంగా సంచలనంగా మారింది. ఇకపోతే ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి, ఇతను లేస్తే సూక్తి ముక్తావలి, లేస్తే సూక్తి ముక్తావలి, సూక్తి ముక్తావలి, మళ్ళీ నత్తి అనుకుంటారేమో, సూక్తి ముక్తావలి. అగైన్ స్టామరింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, దట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ దమ్. జనసేన పార్టీలో ఉన్నారా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా, తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అనేది పక్కన పెడితే లేస్తే మామూలుగా మాట్లాడతారు, శుద్ధపోస మాటలు. ఇతను ఇంకా ఏమేమి మాట్లాడారు అనేది మనం చూడాలి అంటే, ఇతను ఇంకా ఏమేమి మాట్లాడారని మీకు తెలియాలి అంటే కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చినాయి. ఏంటది? కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చినాయి. అవి నేను వరుసగా మీకు ప్లే చేస్తాను. అయితే దయచేసి మీరు ఈ ఆడియోస్ని ఎవరు లేనప్పుడు మాత్రమే వినాలి అనేది నా మనవి. ఓకేనా? ఎవరు లేనప్పుడు మాత్రమే మీరు వినండి, సరేనా? దయచేసి. లేదంటే ఇయర్ ఫోన్స్ అన్న పెట్టుకోండి. ఐఎమ్ ప్లేయింగ్ దిస్ ఆడియో. ఈ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక అమ్మాయికి కాల్ చేసి అతను మాట్లాడుతున్న మాటలు మీరు వినండి. ఇంత మంచి భాష రేపు వస్తున్నా, అయిపోయింది మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదో చేస్తాను, వచ్చి ఎక్కడికి పోతావో పో. నా ఇంటికా ఏమనుకుంటావు నన్ను? నీ మరిది అనుకున్నావా? బృందావన తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నా. నేమేనా పెద్దలైతే మడిచి నీ గుత్తలో పెట్టుకో. నా దగ్గర కాదు, కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు పెళ్లి తీసుకుని బయటకు వస్తా. నీ అమ్మ చాలా చూస్తాను ఇట్లాంటివి. చూసారా ఎంత మంచి భాష? జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఆప్తులు అయిన జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఎంత మంచి భాష! మార్పు కోసమే జనసేన అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారేమో సాటి జనసేన కార్యకర్తలని, జనసేన పార్టీకి పనిచేసిన వ్యక్తుల దగ్గరే భూములు లాక్కోవటం, లేకపోతే ఆ భూములను కబ్జా చేస్తానంటాం, లేదు అనుకుంటే 10 లక్షలు మాకు అర్పించండి అని చెప్పనంటాం అనేది మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. మార్పు కోసమే జనసేన అని చెప్పుకొని వచ్చిన వాళ్ళం. ఇప్పుడేమో మనకు తిరుపతి ఇన్ఛార్జు ఇతను భాష చూసారా? నేనేంటో చూపిస్తా. లాలు అమ్మల్ని అక్కల్ని తిడుతున్నాడు ఆ అమ్మాయికి కాల్ చేసి. ఏమంత పోటుగాడా అతను? పవన్ కళ్యాణ్ గారే పెద్ద పోట? అంత తురుంఖానా? నేనేంటో చూపిస్తా. ఏం చూపిస్తావు? పవన్ కళ్యాణ్ గారు ఇదేనా మీ పార్టీలో ఉండే నీతి నియమావళి, సూక్తి ముక్తావళి, ఇవన్నీ మనం నేర్పించినాయేనా అండి? అన్నీ
ఇప్పుడు పార్ట్ 2 ఆడియో, మన కిరణ్ రాయల్ గారి రాయల్ ఆడియో కాల్స్ విందాం. ఏడున్నావు? నీ అమ్మ ఇంద్రా కాళ్ళు గురించి మళ్ళీ చేసి పెట్టుకో బిజీగా ఇంద్రా ఏమన్నావా? ఎందుకు కాల్ చేస్తున్నావు? నీ ఎక్క తెంక నువ్వు ఏడున్నావు చెప్పి వస్తాను. ఇప్పుడు తెలుసుకుంటే వేస్తావు అయిపోయింది. ఎవరు పిలిచి పిలిపించుకో. ఎమ్మనపల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పుకుంటూ వస్తున్నా. ఏంది పెద్ద పుక్క నువ్వు ఏమైనా నీ కాళ్ళు నాకేనా నీ కాళ్ళు పట్టుకు యారా నువ్వు రారా పూక్క ఇంటికాడి లౌడే కప్పల్ నా దగ్గర. హలో ఏంది మీ బాధ? ఫోన్ పెట్టు కిరణ్ ఫస్ట్. నువ్వు ఏదైనా ఫోన్ పెట్టా. ఫోన్ పెట్టాను. ఎందుకు అమ్మాయి బాగా మొత్తం నిండా పోసుకొని ముందు తాగి మనం నిండా పోసుకున్నాం అనుకోండి కింద, మనం తాగేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలా, లేదంటే చక్కగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలా. అంతేగాని ఆడపిల్లలుగా ఫోన్ చేసి రోడ్డు మీద ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతా. చూద్దాం నెక్స్ట్ ఆడియో. రాజారావు బహదూర్. నాతో మాట్లాడక భయపడుతున్నావు నువ్వు? భయపడుతున్నారా? అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడ నాకు వాంతి వస్తుంది. ఎందుకు కాల్ చేస్తున్నావు? తాగి అందరం చెప్పడంలో బిజీ. అంత మంచి భాష చెప్పు తెగుతుంది. ఇంకొకసారి నా గురించి మాట్లాడామంటే అనకూడదమ్మా. చెప్పు తెగుతుందని అనకూడదు అమ్మా. వీడియోలో మాట్లాడిన వ్యక్తి మీరు ఎవరైతే ఉన్నారో అమ్మ చెప్పు తెగుతుందని అనకూడదు. వెళ్ళి డైరెక్ట్గా చెప్పు పెట్టి ఫాట్ పని కొట్టాలి ముఖం మీద. అది కొట్టి తెంపాలా, చెప్పు ముఖం మీద కొట్టి తెగే వరకు కొడతానే ఉండాలా. ఇట్లాంటి లుచ్చాలతో అలా 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 బిహేవ్ చేయాలా. వాడు ఎవడైనా సరే, ఆడనక మన పవన్ కళ్యాణ్ ఉన్నా సరే, ఆడి బాబు ఉన్నా సరే, ఎవడున్నా సరే చెప్పు తెగేటట్టు కొట్టాలా. కొడితే ఓ 2-3 పళ్ళు బయటకు వచ్చి పడితే బుద్ధి అప్పటికి రాదు. ఎదవల కదా, అప్పటికి కూడా రాదు బుద్ధి. చెప్తూ కొడతానంటే ఎట్లా, మాటలు చెప్తే ఎట్లా, చెయ్యి చూపించాలి. కానీ ఆడు కృష్ణ మూవీలో అరే ఎవరు అనుకున్నారా నన్ను, ఏంటది ఆడికంటే డేంజర్ నా కొడుకుంటారా నేను అంటాడు. సేవా పోలీసు కంటే ప్రమాదమైన నేను నాగుపాము కంటే డేంజర్. మరి అడవిలో ఉండు కిరణ్ రాయల్, అడవిలో ఉండు. ఆడపిల్లలను తిడతాం ఏంటి? ఈ లుచ్చా మాటలు ఎందుకు? కిరణ్ రాయల్ రాయల్ అంట. రాయల్ అనే పదం తీసేసాయి, ఆ బోర్డు తీసేసాయి. ఆ పేరుకి రాయల్ ఎందుకు? మళ్ళీ మన మొఖాలకి రాయల్ రాయల్ అస్సలు ఒక్క మొక్కైనా రాయల్గా ఉందా నువ్వు మాట్లాడింది? నాగుపాము కంటే డేంజర్గానే. ఈ మీ బాస్ మాటలు ఇవన్నీ ఇని అందరికి తెల్లబడిపోయినాయి. ఇప్పుడు మీరు వచ్చారు జనసేన, జనం కోసం జనసేన. ఇది జనసేన కాదు, దౌర్జన్య సేన లాగా ఉంది మీది. పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా? నాగుపాము కంటే డేంజర్ అంటేనా? నాగుపాము కంటే డేంజర్. మరి కట్లపాము త్రాచుపాము అనుకుంటేనా? మగడు యాక్టరు ఇచ్చేస్తాడంట. ఇదంతా మా అన్న ఇన్స్పిరేషనే.
ఇదంతా కూడా మా అన్న ఇన్స్పిరేషన్. ఇదంతా కూడా ఈ అరవటాలు, నాగుపాము కంటే డేంజర్ నేను అనటాలు, ఇవన్నీ కూడా ఆగలేదు ఇంక ఇది. ఇవన్నీ కూడా మా అన్న ఇన్స్పిరేషనే. నా అభిమాన నటుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ ఇదంతా. సరే, జోక్స్ అపార్ట్, పవన్ కళ్యాణ్ గారు వి జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అండి. ఇప్పుడు ఈ ఫన్ ఇదంతా కాసేపు పక్కన పెట్టేస్తే, యాజ్ అ జెన్యూన్ ఇష్యూ, ఆవిడ నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆ తర్వాత అయినా సరే న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పని బాధపడుతూ చెప్పిన మాటలు మీకు ఒకవేళ మీ దాకా వస్తే మిమ్మల్ని అందరూ ట్యాగ్ చేస్తున్నారులేండి. ఈ మన ఆనిముత్యాలు, మన జన సైనికులు దౌర్జన్య సైనికులు ఏదైతే చేస్తున్నారో పనులు అన్నీ ట్యాగ్ చేసి మిమ్మల్ని చెప్తున్నారు. మరి మీరు చూస్తారో చూడరో, మీ టీం చూస్తారో చూడరో తెలియదు, కానీ యాజ్ అ పర్సన్ హూ వాంట్ టు హ్యావ్ ఎ బెటర్ సొసైటీ అరౌండ్ అస్, ఈ వ్యక్తి ఆవిడ 1,20,00,000 తీసుకొని మీ జన సైనికుడు, మీ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి 1,20,00,000 ఒక అమ్మాయి దగ్గర తీసుకొని బెదిరించి 20 లక్షలకు మాత్రమే బాండ్లు రాపిచ్చి కొడుకుల్ని చంపేస్తానని, నీ కొడుకుల్ని చంపుతుంది, ఆడియో ఉంది. ఇవన్నీ వినిపిస్తే చాలా చిల్లరగా ఉంటుంది. రాయల్ అని పేరు పెట్టుకుంటే సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? మన సైనికులు రాయల్టీ మెయింటైన్ చేయొద్దు. రాయల్టీ అంటే పేరులో ఉంటుందా, బిహేవియర్లో ఉంటుందా అన్న ఇంగిత జ్ఞానం తెలియని లుచ్చాలకి ఇలాంటి పార్టీ ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి మీరు ఈ సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? మార్పు కోసమే జాన్సీనా, మార్పు కోసమే జనసేన. బాగుంది మార్పు, చాలా బాగుంది. ఒకవైపు ఏమో పంతం నానాజీ మన పార్టీ కార్యకర్తలనే దోచుకుంటుంటాడు, ఇంకోవైపు తిరుపతిలోనేమో మన ఇన్ఛార్జ్ చక్కగా 1,20,00,000 తీసుకొని చంపేస్తా, జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తా, చంపేసి జైల్లోకి వెళ్ళిపోతా. ఎంత మంచి సంస్కృతో! ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఆర్ యూ యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? మీ పార్టీలో, ప్రజలలో, తిరుపతి నియోజకవర్గానికి మొత్తాన్ని, తిరుపతికి సంబంధించిన మొత్తం ప్రాంతానికి ఇన్ఛార్జ్గా పెట్టిన ఒక వ్యక్తి కింద క్యాడర్ నిజాయితీగానే ఉంటారుగా, పిల్లలు వాళ్ళు మిమ్మల్ని అంటే ఇష్టపడతారుగా, వాళ్ళందరికీ ఇలాంటి లుచ్చాలకి పదవులు ఇచ్చి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? అది తెలియదు, మీరు చెప్తే వింటాం. మా తరపు నుంచి ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకుండా యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షులుగా ఇలాంటి చీడ పురుగుల్ని మీ పార్టీ ఎంకరేజ్ చెయ్యదు అనే మెసేజ్ మీరు క్లియర్గా ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి, పార్టీ నుంచి ఆ విధుల నుంచి తొలగించి ఫస్ట్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ పని మీరు చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాజ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఒకవేళ ప్రజలంటే, ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే, చట్టం అంటే మీకు గౌరవం ఉంటే, యాజ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదంటే మీరే దగ్గరుండి ఇట్లాంటివన్నీ మా పార్టీకి సహజమే అని మీరు ఒప్పుకున్నట్టు బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారు చూడండి ఆ పిల్లని. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి.